చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రార్థన ఆలకించి మన యొక్క ప్రార్థనలు అంగీకరించి దేవునికి మన స్తోత్రాలు చెల్లించేదము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభు తన వాక్కు చేత మనల్ని పరిశుద్ధపరచాలి, అందుకొరకు స్తోత్రం చెల్లించేదము. ఈ రాత్రి దేవుని స్వరానికి, దేవుని నడిపింపు కడ్డుగా పనిచే ఆటంకములన్నీ ప్రభు తొలగించినట్లుగా స్తోత్రం చెల్లించేదము. సియోన్ నుండి ప్రభు తన స్వరాన్ని మనకు వినిపించినట్లుగా మన స్తోత్రం చెల్లించేదము. శక్తి కలిగిన వాక్యం మన హృదయములో ప్రవేశించినట్లుగా మన స్తోత్రం చెల్లించేదము. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. భూమిని ఆకాశమును సుధించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో మేము శుద్ధీకరించుకున్నట్లుగా మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకే స్తోత్రం. నీ శరీరం, నీ రక్తంలో మేము పాల్పంపులు పొందక మునుపే మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు, పరిశీలన చేసుకోవడానికి, పరిశోధించుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ శుద్ధీకరణ కూడి కొరకే నీకు స్తోత్రం. ప్రభా, యోగ్యంగా మేము చేతులు వేయాలని మీ లేఖను మాకు హెచ్చరిస్తాం. మీరు మెచ్చుకునేటట్లుగా మేము ప్రభు యోగ్యులుగా మార్చబడుటకు సహాయం చేయండి. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడన్నావు ప్రభు, ఆ రీతిగా మేము శుద్ధీకరించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనని మీరు అంగీకరించినందుకే స్తోత్రాలు, ఆలకించినందుకే నీకు స్తోత్రాలు. వాక్య నడిపింపు గడ్డుగా పనిచే ఆటంకములన్నీ మీ నామములో తొలగించండి ప్రభువా. తండ్రి, నీ ప్రభావం చేత మమ్మల్ని అందరినీ నింపండి. శక్తి కలిగిన వాక్కు సియోన్లో నుండి మీరు వెల్లడి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా ఆ వాక్కు చేత మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని, పరిశోధించుకొని, మా జీవితాలు ఎక్కడ త్రుటిల్లిపోనియో తెలుసుకొని, మా జీవితాలు ఎక్కడ మేము వెనుకబడ్డామో, ఎక్కడ మేము అవిధేయులమయ్యామో, ఎక్కడ మా జీవితంలో వాక్కుకు లోబడలేకుంటున్నామో, మా ఆత్మీయ స్థితిని పరిశీలన చేసుకొని శుద్ధీకరించుకోవడానికి నీ వాక్కును మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ దాసుని నోట నీ వాక్కును ఉంచండి, మీరే వాడుకోండి, మీరే మాట్లాడండి. అల్పుడై నీ దాసుని మరుగు చేయండి, మీరు మహిమ పొందవని యేసు ప్రభు శక్తి గల నామమును అడిగి ప్రార్థించి సమస్తమును పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో శుద్ధీకరణ కూడికలో పాల్గొంటున్న దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేట నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభు కృప, ప్రభు కనికిరం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఈ దినం శుద్ధీకరణ కూడికల కొరకు ప్రభు ఇచ్చిన వాక్కును మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2-3 వాక్యాలు మనం చదువుకుందాం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు లోకములో ఉండి నశించిపోతున్నటువంటి ఒక మానవుణ్ణి అతని జీవితంలో పరలోక రాజ్యములో అతని కడబడినట్లుగా, పరలోక రాజ్యమునకు అతను వారసుడగున్నట్లుగా, ఆ లోకములో నశించిపోతున్న మనుషుని దేవుడు సంఘములోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సంఘములోనికి దేవుడు ఆ మానవుని తీసుకొని వస్తాడంటే, సంఘములోకి వచ్చినటువంటి ఆ మనుషుని ఏ విధం చేతనైనా పరలోక రాజ్యములో అతను కనబరుటకు సిద్ధపరచునట్లుగా క్రీస్తు శరీరం అనే సంఘములోకి దేవుడు ఆ మానవుని తీసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగూ అనేక మంది ప్రజలు ఈ రోజున దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, దేవుని స్తుతించే వాళ్ళు ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క కార్యాలను రుచి చూసేవారు ఉన్నారు, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నడుస్తున్నటువంటి ప్రజలు కన్నారు. ఇలాగూ ఆ పునరుద్ధానపు దినం లేదా ఒక కూడికలు అన్నప్పుడు అనేక మంది ప్రజలు యేసు ప్రభు యొద్దకు వెళ్ళటం మనం చూస్తాం. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నటువంటి ప్రజలందరినీ మనం అడిగితే, మేము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం అని కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మీరు ప్రార్థనకి వెళ్తున్నారంటే, ఎప్పటికైనా ఈ లోకం
విడిచిపెట్టవలసిందే. ఈ లోకం యోగ్యమైంది కాదు, పరలోకంలో మేము ఉండాలని మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మేము దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటారు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మనం కూడా ఈ రాత్రి ఎలాగూ శుద్ధి చేసుకోవాలంటే, మనం పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటట్లుగా, ఆ పరలోక రాజ్యములకు మనం ప్రవేశించేటట్లుగా, ఆ పరలోక రాజ్యములో మనం దేవుని సముఖంలో కనబడేటట్లుగా మన ప్రాణాత్మ శరీరాల్ని శుద్ధీకరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు శుద్ధీకరించగలుగుతారు? దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుందాం. 23వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమాధానకర్తయగు దేవుడే మనల్ని శుద్ధి చేస్తాడు, పరలోకం చేరున్నట్లుగా అన్నాడు. అలాగే ఇప్పుడు దేవుని సమ్ముఖానికి వచ్చిన ప్రతి మనుషుణ్ణి మనం వారిని ప్రశ్నిస్తే, పరలోకానికి వెళ్ళడానికి నేను వచ్చాను కొంతమంది చెప్తారు. ఏదో వారు అవసరం అక్కర నిమిత్తం ప్రభు దగ్గరికి వచ్చేవారు కొంతమంది ఉంటారు. ఎప్పటి నుంచి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ప్రార్థనకి వెళ్తున్నామని కొంతమంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని సందులో పరలోక రాజ్యములకు ఎవరు వెళ్తారు? మేము వెళ్తాం పరలోక రాజ్యానికి అంటారు. పరలోక రాజ్యానికి వెళ్తాం. వి బిలాంగ్ టు క్రైస్ట్. మేము క్రిస్టియన్స్ కనుక, మేము క్రైస్తవులం, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కనుక మేము పరలోక రాజ్యానికి వెళ్తాం అంటారు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా మనల్ని సిద్ధపరిచేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సమాధానకర్తయగు దేవుడే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మనల్ని పరలోక రాజ్యములై నిలబెడతాడు. అయితే ఆ దేవుడు ఎప్పుడు మనల్ని శుద్ధి చేస్తాడు? ఆ దేవుడు ఎప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు? దేవుడి సముఖానికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆ దేవుడు సంపూర్ణంగా ఎప్పుడు పరిశుద్ధపరుస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఆయన వారిని పరిశుద్ధపరుచున్నట్లుగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వారిని పరిశుద్ధపరచున్నట్లుగా అందరినీ దేవుడు శుద్ధీకరించలేడు, అందరినీ దేవుడు కడిగి పరిశుద్ధపరచలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ దేవుడు ఆ భాగ్యాన్ని ఇవ్వలేడు, అందరూ ఆ కృపను పొందలేరు. కొందరు ఆ కృపను కోల్పోతారు, కొందరు ఆ కృపను సంపాదించుకోగలుగుతారు. ఏమిటి ఆ కృప అంటే, దేవుడు వారిని కడిగి నూతన పరచగలిగేటువంటి కృప. ఇప్పుడు సమాధానకర్తయగు దేవుడే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తానన్నాడు. సంపూర్ణంగా అంటే ఇక మన జీవితాలు ఏ కలంకమైన మచ్చైన లేకుండా మనం దేవుని సముఖంలో నిలబడుటకు కావలసిన అర్హత వచ్చేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడిగి నూతన పరుస్తాడు. ఎవరినంటే ఆత్మ విషయమై దీనులైన వారిని. ప్రైజ్ ది లార్డ్. అందుకంటాడు ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. ఎందుకు వారు ధన్యులంటే, వారు దేవుని చేత శుద్ధీకరించబడి పరలోక రాజ్యముల కొరకు వారు సిద్ధపడతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆత్మ విషయమై ఎవరైతే దీనులై ఉంటారో ఆ దీనులను దేవుడు పరిశుద్ధపరుస్తాడు గనక పరలోక రాజ్యం వారిది అన్నాడు. కన్ఫామ్గా చెప్పేశాడు. పరలోక రాజ్యం ఎవరిదేనంటే పలానా వ్యక్తిది అని దేవుడు చెప్పేశాడు. ఇక దేవుడు చెప్పిన దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి భిన్నంగా కూడా ఎవరు మాట్లాడలేరు, దేవునికి వ్యతిరేకంగా కూడా ఎవరు మాట్లాడలేరు. కాబట్టి ఆ పరలోక రాజ్యం ఎవరిదేనంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన వారిని. ఎవరు పరిశుద్ధపరుస్తారు అంటే దేవుడి వారిని శుద్ధీకరిస్తాడు. ఎవరిని దేవుడు శుద్ధీకరిస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఆత్మలో, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, లోపట సౌల్ అంటాడు. లోపట ఉన్నటువంటి ఆత్మ అంటే అంతరంగంలోను శరీరంలోను ఎవరైతే మిక్కుల దీనులై ఉంటారో వారిని దేవుడు తప్పకుండా కృపనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు దావీదు అంటాడు, దీనులకు దేవుడు కృప, క్షమించండి, యాకోబు అంటాడు, దీనులకు దేవుడు కృప అనుగ్రహించును అంటాడు. దావీదు అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అంటాడు. కాబట్టి మన జీవితంలో ఎలా శుద్ధీకరించుకోవాలంటే, మన ఆత్మలో దీనత్వం వచ్చేటట్లుగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అలాగూ దేవుడు మన కడిగేటట్లుగా మనం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో శరీరంలోను ఆత్మలోను దీనులమై ఉంటే ఆ క్రీస్తు స్వభావాన్ని దేవుడు మనకు దయచేసి పరలోక రాజ్యములో దేవుడు మనం నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేయాలంటే మన ఆత్మలో దీనులుగా మార్చబడాలంట, తగ్గింపులోకి రావాలి అంటాడు. ఆత్మలో దీనులు, లోపట హృదయంలో దీనత్వం కలిగిన వారు, శరీరంలో దీనత్వం కలిగిన వారు. హృదయంలో దీనత్వం కలిగిన వారు ఎలాగుంటారు? లోపట దీనత్వం కలిగిన వారు ఎలాగుంటారు? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని. అంటే లోపట ఏది ఉంటుందో అదే మనం బయట క్రియారూపంగా మనం చేయగలుగుతాం. అంటే లోపట ఎంత తగ్గింపు ఉంటుందో వెలుపట అదే మనం కనపరచగలుగుతాం. మనం ప్రైజ్ ది లార్డ్. లోపట మనకు తగ్గింపు లేకుండా వెలుపట దాన్ని కనపరిస్తే అది మన జీవితంలో నిష్ప్రయోజనమైపోద్ది, అది వేషధారణ అయిపోద్ది. లోపట మనకు తగ్గింపు లేకుండా దేవుని ఎదుట మనం ఆ తగ్గింపు జీవితాన్ని ఎన్నడూ అలవాటు చేసుకోలేడు. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆత్మలో దీనులమైనట్లుగా మనము నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కారణం, యేసు మనల్ని శుద్ధి చేయనట్లుగా. ఒక వ్యక్తి దీనంగా అడుగుతూ ఉన్నాడు. ఇతడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, శుద్ధీకరించుకోవడానికి సమయం లేదు అతనికి, అవకాశమే లేదు అతనికి వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మనకు కూడా మన జీవితంలో ఇచ్చిన ఒకే ఒక అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అతడు ఎలా ఉపయోగించుకున్నాడు? ఇక నా జీవితంలో ఇప్పుడు మరణిస్తే నేను పరలోకం వెళ్ళాలి, కాబట్టి ఇక మరలా నేను లోకంలోకి వచ్చి జీవించేటువంటి అనుభవాలు లేవు. ఇప్పుడు నేను చనిపోబోతా ఉన్నాను, సిలువ వేయబడుతూ ఉన్నాను. నా పక్కన ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆయన కూడా సిలువ వేస్తున్నారు. ఈయన పరలోకానికి వెళ్తాడు. ఇప్పుడు ఈయన ఉన్న స్థలంలో నేను ఉండాలంటే తప్పకుండా నేను తగ్గించుకోవాలని ఆ దీనుడు ఏం చేస్తాడంటే, ప్రభా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను దయతో జ్ఞాపకం చేసుకోమని తగ్గించుకుని అడిగాడు అతను. ఆ దీనుని దేవుడు పరిశుద్ధపరచన్నాడు. ఈ రోజే నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప జన సమూహాన్ని దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. చాలా మంది దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు కన్నుదృష్టి ఒక వ్యక్తి మీద పడింది. వాళ్ళందరినీ దాటుకుంటూ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుని చూసి భయపడుతూ వణుకుతూ ఉన్నాడు. నీకేం కావాలని అడిగితే ఆ వ్యక్తి అడుగుతాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభా నన్ను శుద్ధీకరించుకుంటాను. అతను ఒక విధమైనటువంటి ఆ హెచ్చింపుతో అడగలేదు. ప్రభా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నేను పరలోకంలో ఉండాలని నీతో అనుకుంటే నన్ను కడుగయ్య అన్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు. నువ్వు శుద్ధుడు అవటం నాకు ఇష్టమో అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను కడుగు ప్రభు అన్నాడు. ఎంత తగ్గింపుగా అతను అడిగాడో దేవుడు అంతగా అతన్ని శుద్ధీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆత్మలో మనం దీనులమైనప్పుడే దేవుడు మనల్ని కడుగుతూ ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అలాగే యేసుక్రీస్తు ప్రభు దీనులను వెతుక్కుంటూ వెళ్ళాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, దీనులకు ఆయన దగ్గరగా ఉంటాడంట. ఆయన దీనులకు ఏమవుతాడు? ఆయన సమీపముగా ఉంటాడు. అందుకు యేసు ప్రభు కొండ మీద ప్రసంగించి ఆ ప్రసంగం మొట్టమొదటి మాట నోరు తెరిచి ఏమన్నాడంటే, మీరు పరలోక రాజ్యంలో ఉండాలంటే ఎవరికి ఆ పరలోక రాజ్యం ఇస్తామంటే, ఆత్మలో దీనత్వం కలిగిన వారు ధన్యులు, భూమి మీద వారిది పరలోక రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు పరలోకములో ఉంటారన్న. ఎవరి ఆత్మలో దీనత్వం కలిగిన వారు? ఆత్మలో దీనులమై ఉండాలి అని అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి? ఈ చివరి దినాల్లో మనకు అటువంటి భాగ్యం మనకు అవసరం. ఈ చివరి దినాల్లో మనకు అటువంటి మార్గం మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి దినాల్లో అటువంటి ఒక ఆత్మీయత మన జీవితంలో నేర్చుకున్నప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అందుకంటాడు, ఆత్మ విషయమై లోపట నువ్వు దీనత్వం కలిగి ఉంటే నువ్వు ధన్యుడివే. నీ ఆత్మలో నువ్వు దీనత్వం కలిగి ఉంటే నువ్వు ధన్యుడివే. నీకు తప్పనిసరిగా పరలోక రాజ్యం ఇస్తాను. ఈరోజు మన అంతరంగం శుద్ధి చేయబడాలి. అందుకంటాడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. లోపట ఆత్మ శుద్ధీకరించుకొని ఆత్మలో దీనత్వం కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తున్నట్లుగా పరలోక రాజ్యంలో ఉంటారు. నేను క్లుప్తంగా ఒక 3 విషయాలు చెప్తాను. ఆత్మలో దీనత్వం కలిగిన వారి యొక్క గుణం, ఆ స్వభావం మనకి ఈరోజు అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ ఆత్మలో దీనులమై ఉండాలంటే, యేసు ప్రభు అంటాడు, నేను దీన మనసు గలవాడను అంటాడు. అది ఆయన స్వభావం, అది ఆయన పోలిక, అది ఆయన క్యారెక్టర్. ఇట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ జీసస్ అంటాడు. అది దేవుని స్వభావం. అందుకని బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తు స్వభావమును ధరించుకొని ఉన్నారంటాడు. ఎక్కడ ధరించుకొని ఉండాలా? అంతరంగములో ధరించుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వభావం ఏదంటే ఆత్మలో దీనత్వము, ఆత్మలో దీనులైన వారు. నేను ఒక 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకా సువార్త
క్షమించండి, మత్తయి సువార్త 1 నిమిషం. యోహాను సువార్త 1 అధ్యాయం 27 చదువుకుందాం. యోహాను సువార్త 1 అధ్యాయం 27 చదువుకుందాం. యోహాను అంటూ ఉన్నాడు, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యనే ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారు విప్పుటికైనను నేను యోగ్యుడను కాననను, దేవునికి మహిమ కలుగునుగాక. బాప్తిసమిచ్చి యోహాను పలుకుతున్న మాట. అతని ఆత్మలో ఉన్న దీనత్వాన్ని బట్టి ఏమన్నాడంటే, యోహాను స్త్రీ కనినటువంటి పిల్లలందరికల్లా గొప్పవాడు అన్నాడంత అతను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద స్త్రీ కనినటువంటి ఆ బిడ్డలందరికంటే యోహాను ఎవరన్నాడంటే గొప్పవాడు అన్నాడు. ఎందుకు ఆయన గొప్పవాడయ్యాడు? ఎందుకు దేవుడు అతన్ని గొప్పవాడు అని సంబోధించాడంటే, అతని ఆత్మలో దీనుడు. అతను దేవుడు వస్తున్నప్పుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు వస్తున్నప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నేను అతని చెప్పులు వారు విప్పుటకు నేను యోగ్యుడను కాను. అంటే ఆత్మలో దీనత్వం కలిగిన వాడు మొట్టమొదట దేవునిని ఘనపరిచే ఒక గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో సమానంగా ఎంచుకోడు అతను. దేవుని సన్నిధిలో ఆ దేవునిని అతను ఘనపరిచేవాడుగా ఉంటాడు. అందుకనే బైబిల్ మనం చదువుతాం, నన్ను ఘనపరచువారు నేను ఘనపరిచేదను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అతని చెప్పుల వారు విప్పుట కూడా నేను యోగ్యుడని కానన్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆత్మలో దీనులమై ఉంటామో ఎల్లప్పుడూ మనము తగ్గించబడుతూ మన దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. మనం తగ్గించబడుతూ దేవుని మహిమపరుస్తూ ఉంటాం. మనం తగ్గించబడుతూ మన ద్వారా దేవుడు ఘనపరచబడేటట్లుగా మనం చేస్తాం. ఇది ఆత్మలో దీనత్వం కలిగిన వారికి ఉన్నటువంటి గుణం. కాబట్టి మన ఆత్మలో దీనులమై ఉండాలి అని అంటే మనం ఎల్లప్పుడూ కూడా, ప్రభువా నీ సన్నిధిలో నీ చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగ్యుడన కాను, నీ సముఖములో నీ సన్నిధిలో కూర్చుండే భాగ్యం నీ కృప వలన దొరికింది ప్రభు అన్నాడు. పౌలు ఎంత గొప్ప పరిశుద్ధుడంటే, అతను ప్రార్థన చేస్తూ ఉండగానే 3వ ఆకాశాన్ని చూచి వచ్చినవాడు అతను. భూమి మీద ఉన్నప్పుడే 3వ ఆకాశాన్ని చూసిన వాడతన. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప ప్రత్యక్షత కలిగినటువంటి పౌలు ఏమంటాడంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. ఒక్క మాటతో చెప్పేశాడు అతను. అరే నేను దేవుని సన్నిధిలో 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాను, అతని జీవితంలో ఉప్పొంగలేదు, అతిశయించలేదు. అతను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను. ప్రయాసపడినది నేను కాదు, నేనే కష్టపడ్డాను, నేనే ప్రయాసపడ్డాను. నెబుకద్నెజర్ అంటాడు, నేనే ఈ మందిరానికి, ఈ యొక్క ఆ రాజనగరాన్ని కట్టాను, నేనే ఈ పట్టణాన్ని కట్టాను నేను అంటాడు. ఆ నెబుకద్నెజర్ రాజు అంటాడు, నేనే ఈ పట్టణాన్ని కట్టాను, ఆ పట్టణాన్ని చూసి ఎంతో అతిశయిస్తాను నేను అన్నాడు. అంతే అతను. కానీ పౌలు అంటాడు, ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో మన ద్వారా దేవుడు హెచ్చింపబడుతూ ఉండాలి, మన ద్వారా దేవుడు ఘనపరచబడుతూ ఉండాలి, మనం తగ్గించబడుతూ ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఆయన సన్నిధిలో మనం ఏమై ఉన్నామంటే, ప్రభువా నేను ఏమై ఉన్నానది దేవుని కృప వలన అయి ఉన్నాను, నేను దేవుని కృప వలన మాత్రం జీవిస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే మన ఆత్మలు దీనులమై దేవుని ఘనపరుస్తామో అప్పుడు దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యంలో మనం ఒక వచనాన్ని మనం చూడగలుగుతాం. మీ పైన ఉన్నటువంటి నాయకులను, మీకు వాక్యాన్ని బోధించే నాయకులను, వారి మాట విని వారిని సన్మానించుడి అన్నాడు. చెప్పండి, ఏం చెప్పాడు ఆయన? సన్మానించుడి అన్నాడు. అంటే దాని అర్థం ఏదంటే వారిని గౌరవించండి అన్నాడు. దేవుని ప్రతినిధిని, దేవుని స్థానములో ఉండి సంఘాన్ని దేవునికి కొరకు సిద్ధపరిచే సేవకుని, సంఘం కొరకు దేవుడు నియమించిన సేవకుని, సంఘం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుని, దేవునిని దేవుడు నియమించిన సేవకుని ఎప్పుడైతే ఒక వ్యక్తి గౌరవిస్తాడో అప్పుడు అతని ఆత్మలో దీనుడై ఉన్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.
అతన్ని ఎంత ఆశీర్వదించాడంటే అంతగా దేవుడు ఆశీర్వదించాడు అతను వర్ధిల్లి చేశాడు, అతను వృద్ధి చెందించాడు దేవుడు అతను. ఇక ఇతను వృద్ధి చెందిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత అతని హృదయం స్థిరపడిపోయింది. ఇతను పరలోకానికి వెళ్ళిపోతాడు, స్థిరపడిపోయాడు. ఇతను స్థిరపడిన తర్వాత ఇతనుకి ఏమొచ్చిందంటే ఒక చెడ్డ స్వభావం వచ్చింది, ఒక చెడ్డ గుణం వచ్చింది అతను. ఆ గుణం ఏదంటే ఇతను మనసును గర్వించెను అని చదువుతాం మనం. చెప్పండి, మనసులో ఏం చేశాడంటే అతను స్థిరపడిపోయాడు. అరే నీకు స్థిరపడిపోయాను, ఇక నా వంటి వారు ఎవరు లేరు, ఇక నాలాంటి వారు ఎవరు లేరు, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటూ జీవితంలో దేవుడు ఆశ్రయించాడు కనుక ఇతన్ని స్థిరపరిచాడు అనుకున్నాడు. అనుకోవాలి అతను, నేను దేవుని దగ్గరికి వెళ్ళాను కాబట్టి నన్ను స్థిరపరిచాడు, దేవుని కృప నన్ను స్థిరపరిచింది, దేవుని కనికరం నన్ను స్థిరపరిచింది అని దేవుని కనపరచడానికి బదులు ఇతను ఏమేడండి, స్థిరపడిపోయాను కాబట్టి ఇక నేను పరలోకానికి పోతాను, ఇక నా జీవితంలో ఏమీ లేదనుకుంటూ స్థిరపడిపోయి అతని జీవితంలో చెడ్డ స్వభావానికి వెళ్ళాడు. మనసును గర్వించాను. మనసును ఏం చేశాడు, అతను గర్వించాడు, అతిశయించాడు. అతని అతిశయం, అతని గర్వం ఎంతగా భయంకరంగా మారిందంటే 80 మంది యాజకులను ఎదిరించేటట్లుగా మారిపోయాడు అతను. ఒక్క వ్యక్తిని 80 మంది యాజకులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తను ఆగలేదు. ఇతను చూడండి, ఒక్క యాజకుడిని కాదు, 80 మంది యాజకులు, నేను రాజుని, ఇక్కడ ఈ పట్టణానికి రాజుని, ఈ దేశానికి రాజుని, నేను ఆజ్ఞాపిస్తే మీరు బలులు అర్పించాలి, నేను ఆజ్ఞాపిస్తే మీరు యాజకత్వం చేయాలి, కాబట్టి ఇది నా అధికారం ఇది అని ఆ దేవాలయంకి వెళ్ళి ఏం చేస్తాడంటే యాజకులు చేసే పని ఇతను చేయడానికి ప్రయత్నం చేస్తాడు. యాజకులు అడుగుతారు, రాజా నువ్వు చేసే పని అది కాదు, నువ్వు సింహాసనం మీద కూర్చో, నీ రాజ్యం బాగుండాలి, మేము ధూపం వేస్తాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నువ్వు క్షేమంగా ఉండాలి, ధూపం వేస్తాం, మేము నీ కుటుంబం బాగుండాలి, ధూపం వేస్తాం, నువ్వు బాగుండాలి, నీ కొరకు ప్రార్థన చేస్తాం, కానీ అది నీ పని కాదు అని ఎంత చెప్పినా అతను అహం ఏం చేసిందంటే యాజకులను ఎదిరించెను అని చదువుతాం మనం. చెప్పండి, ఏం చేశాడు, అతను ఎదిరించెను. వెంటనే అతని జీవితంలో మంచి వ్యక్తిగా వచ్చినటువంటి అతను ఒక చెడ్డ వ్యక్తిగా బయటికి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత వ్యత్యాసం. లోపలికి వచ్చినప్పుడు అతను ఎలాగ వచ్చాడు, అతను మంచి ఆరోగ్యంతో మంచి వ్యక్తిగానే వచ్చాడు, అంటే భౌతికంగా మంచి ఆరోగ్యంతో వచ్చాడు, వెళ్ళేటప్పుడు కుష్టుతో వెళ్ళిపోయాడు. కనుక ఆత్మలో మనం ఏం కలిగి ఉండాలంటే దీనులమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజు దీనుడై అన్నాడు. చెప్పండి, నీ రాజు దీనుడు. రాజే యేసు ప్రభు, కానీ దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కెను. దేవునికి మహిమ కలుగును గాక. రాజే అయినా కానీ దీనుడై వచ్చాడంట అతను, గాడిద పిల్ల మీద ఎక్కాడంట అతను. కాబట్టి ఆత్మలో దీనులైన వారంటే దేవుని మనల్ని సిద్ధపరిచే ఆ సేవకులను గౌరవించటం, లేదా ఆ మంచి మార్గంలో ఉండటం అనేది వారి జీవితంలో ఆత్మలో దీనులై ఉండుతున్నారని అర్థము. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఒక్క నిమిషం. క్షమించండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. ఒక సుంకర్ని గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి ఎలా వెళ్ళాడంటే ఇంటికి నీతిమంతుడుగా వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని సన్నిధికి వచ్చిన మనం నీతిమంతులుగా మార్చబడి వెళ్ళాలి. ఎందుకు ఇతను నీతిమంతుడిగా మార్చబడ్డాడు? తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అన్నాడు. ఇతను ఆత్మలో ఒక దీనుడుగా ఉన్నాడు. ఇతనిలో ఉన్న దీనత్వం ఎలాంటిదంటే అతను ఏమంటాడు, ప్రభువా ఆకాశం వైపు కళ్ళెత్తడానికి నేను యోగ్యుడని కాను, అంత ఘోర పాపిగా ఉన్న నీ ఎదుటని తన జీవితంలో తను చేసిన అతిక్రమాన్ని ఒప్పుకునే మనసు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి సాతాను యొక్క స్వభావాన్ని గురించి ఒకరోజు ప్రసంగిస్తూ ఈ విధంగా మాట్లాడాడు.
సాతాను కూడా ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్తే, ఏమన్నా నువ్వు చేసిన పాపం నాకు నీకు నరకానికి వెళ్తున్నాను అంటే, ఇప్పుడు వాడు ఏమని పలుకుతాడు? నేనేం పాపం చేశాను అంటాడు అతను. చెప్పండి, ఏమంటాడు అతను? నేనేం పాపం చేశాను అంటాడు. వెంటనే నువ్వు పరలోకంలో పనికిరావు, బయటికి పోరా అన్నాడు. అలాగుందని ఆత్మలో దీనత్వం కలిగిన వారు, ఆత్మలో ఆ దీనత్వం కలిగిన వారు ఏం చేస్తారు? వారు చేసిన అతిక్రమం దేవుని దగ్గర ఒప్పుకునే స్వభావం కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదు పాపం చేశాడు, నాతాను అతను హెచ్చరించాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? అతను గదిలోకి వెళ్ళిపోయాడు. అతను, అయ్యా నా పాపను క్షమించండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచను. కానీ సౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు. కానీ సౌలు దేవుని సన్నిధిని వెతకలేదు. సౌలా, నువ్వు అమాలేకీయులను చంపమంటే ఎందుకు చంపలేదు? దేవుడిచ్చిన ఆజ్ఞను ఎందుకు నువ్వు నెరవేర్చలేదు? ఎందుకు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసావనంటే, సమర్థించుకోవడానికి ఇంకేదేదో మాట్లాడి తప్పనిచ్చి, అయ్యా నేను దేవుడు చెప్పిన మాటను చేయలేకపోయాను అని ఒక్క మాట తన జీవితంలో పలకలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ దావీదు ఏం చేశారంటే, ఆ మనుషుడు నీవే దావీదు అనగానే వెంటనే ప్రభువా నేను పశ్చాత్తాపడతాను. ఆత్మలో దీనత్వం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, అతిక్రమమును దేవుని దగ్గర అయ్యా ఒప్పుకుంటాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను కనికరించయ్యా, ప్రభువా నన్ను దిద్దండి, ప్రభువా నన్ను కడగండి ప్రభువా. ఈ ఆత్మలో దీనుడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హి విల్ రిపెంట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఆత్మలో దీనత్వం లేనివాడు అతిక్రమాన్ని ఒప్పుకోలేడు. అతిక్రమం ఒప్పుకుంటూ మనసు రాదు. అతిక్రమాన్ని ఒప్పుకోవడానికి ఆ స్వభావం రాదు అతనికి. కారణం, అది అతిక్రమాన్ని ఒప్పుకోకూడదు అని ఒక దీనత్వం లేని స్వభావం. కానీ సుంకరైతే తన అతిక్రమాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమాన్ని ఒప్పుకోకపోగా, అతిక్రమాన్ని మనం దాచిపెట్టుకుంటూ, అతిక్రమాన్ని దేవుని దగ్గర మనం ఒప్పుకోకుండా హృదయాన్ని తెరిచి, ప్రభువా నా జీవితంలో ఈ త్రుటిలిపాటు, ఈ అపరాధం క్షమించిన దేవుణ్ణి అడగకపోగా, ఓయ్ నేను ఏం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అనుకుంటే ఇతరుల మీద మనం నేరం మోపుతూ ఉంటాం. మన అతిక్రమాన్ని కాపాడుకోవడానికి ఇతరుల మీద ఏం చేస్తాం? నేరారోపణ చేస్తాం. ఈ నేరారోపణ చేసే ఆత్మ ఎవరిదంటే సాతానుది. అపవాది తన సహోదరుల మీద నేరం మోపువాడై ఉన్నాడు అని బైబిల్లో చదువుతాం మనం. అపవాది తన సహోదరుల మీద ఏం చేస్తున్నాడు? అతను నేరం చేసిన వాడు ఎవడు? సాతాను. ఈ నేరం చేసిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి ఒప్పుకోకుండా ఇతరుల మీద నేరం మోపుతాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆత్మలో దీనుడైతే ఎవ్వరి మీద నేరం మోపడు. అయ్యా నేను పొరపాటు చేశాను, నీ వాక్యానికి విరుద్ధంగా నేను నడిచాను, నీ సన్నిధిలో ప్రభువా నీ కొరకు నిన్ను ఆయాసపరిచేటట్లుగా ఉన్నాను, నిన్ను దుఃఖపరిచేటట్లుగా ఉన్నాను, దయతో నన్ను క్షమించయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలంలో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం రాహేలు అనేటువంటి స్త్రీ గురించి. ఈ రాహేలు యాకోబు యొక్క భార్య. యాకోబు ప్రేమించినటువంటి స్త్రీ ఆమె. యాకోబు తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళుతున్నప్పుడు తండ్రి ఇంటి నుంచి కొన్ని విగ్రహాలు దొంగిలించుకొని బయలుదేరిందాం. ఈమె దొంగిలించిన సంగతి ఎవరికి తెలియదంటే భర్త అయినటువంటి యాకోబుకు తెలియదు. ఈ విగ్రహాలు తన ఇంట్లో కనపడలేదని చెప్పి యాకోబు యొక్క మామ రాహేలు యొక్క నాన్న తండ్రి లాబాను ఏం చేశాడంటే యాకోబును చంపడానికి బయలుదేరాడు. దేవుడు లాబాన్ని గద్దించాడు. ఉదయకాలం ఏం చేస్తాడంటే యాకోబు లాబాన్ని కలిసినప్పుడు లాబాన్ అంటాడు, అయ్యా గడిచిన రాత్రి దేవుడు నిన్ను దర్శించాడు కాబట్టి నేను వదిలిపెడతాను, లేకపోతే ఈరోజు నేను చంపేసేవాను. నన్ను ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చిందంటే నా ఇంట్లో ఉన్నటువంటి వాటిని నువ్వెందుకు దొంగిలించావు అంటాడు. నీ ఇంట్లో తీసుకురావాల్సిన అవసరం నాకు లేదని యాకోబు మాట్లాడి, సరే వెతుక్కో, నా గుడారం అన్ని వెతుక్కో అన్నాడు. యాకోబు యొక్క గుడారాన్ని వెతికాడు, లేయా యొక్క గుడారాన్ని వెతికాడు, రాహేలు గుడారం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ రాహేలు తన తండ్రి లాబాను ఆ గుడారములకు వస్తున్నప్పుడు ఆ విగ్రహముల మీద ఒక దుప్పటి కప్పి, చెప్పండి ఏం చేసింది, ఒక వస్త్రాన్ని కప్పి ఆ విగ్రహాల మీద కూర్చున్న రాహేలు అంటది, తండ్రి నేను కడగా ఉన్నాను, దూరంగా ఉండు అన్నాడు. చున్నామా తండ్రి నేనే దొంగిలించాను, ఈ అపరాధం నాదని ఒప్పుకోవడానికి బదులు ఏం చేస్తుందంటే ఆ అతిక్రమాన్ని దాచిపెట్టింది కనుక యాకోబుతో పాటు ఇస్సాకు యొద్దకు ఆమె వెళ్ళలేకపోయాను. మధ్యలోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. మధ్యలోనే ఆమె జీవితం ముగించి పడిపోయింది. అంటే ఆమె ప్రయాణం సఫలము కాలేదు. ఆమె ప్రయాణం చేరవలసిన స్థలానికి ఆమె చేరలేదు. ఇస్సాకునొద్దకు వెళ్ళలేకపోయింది, యేసునొద్దకు వెళ్ళలేకపోయిందాం. అలాగే మన జీవితంలో కూడా మనం ఆత్మలో దీనులమై ఉంటే మన అతిక్రమమును దాచిపెట్టక దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమాన్ని ఒప్పుకోవాలంటే
ఆ ఒప్పుకునే స్వభావమే ఆత్మలో దీనత్వం. అది ఈ ఆత్మలో ఈ దీనత్వం లేనప్పుడు అతిక్రమణను ఒప్పుకోలేనటువంటి ఆ స్వభావం మనం ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అరే, వాళ్ళు తప్పు చేయలేదా, వీళ్ళు తప్పు చేయలేదా, నేనే తప్పు చేస్తున్నానా, నేనే పొరపాటు చేస్తున్నానా, ఎంతమంది ఇలాగ బలహీనలు లేరు? వాళ్ళందరూ నరకాన్ని పోయినట్లుగా వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనము రక్షింపబడినట్లుగా మన అతిక్రమాన్ని మనం ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నవారిని మనం పోల్చుకోకూడదు. మన సంఘములోకి వచ్చినప్పుడు లోకములో ఉన్న వాడిని మనం పోల్చుకోకూడదు, బలహీనైన వాడిని మనం పోల్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన అతిక్రమాన్ని మనం ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని కనికరిస్తాడు. చూడండి, అవ్వ తన జీవితంలో తన అతిక్రమాన్ని ఒప్పుకోలేకపోయింది. ఆదాము తన అతిక్రమాన్ని ఒప్పుకోలేకపోయాడు. దాని పర్యవసానం వారు శపితమైన మార్గంలోకి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మలో దీనత్వం కలిగిన వాడు దేవునిని, దేవుని సేవకులను ఘనపరిచి గౌరవించే మనసు కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వీరెంతరా, వీరేంట్రా, ఇట్లాంటి దేవుడేంట్రా, దేవుడేముందమ్మా అనుకుంటూ దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని సేవకులను అగౌరవపరిచేటువంటి మనసు దీనత్వం లేకపోవటం మన అర్థం. రెండు ఆత్మలు దీనత్వం కలిగి ఉంటే మన శుద్ధి చేయబడినట్లుగా మన అతిక్రమమును ఒప్పుకున్నప్పుడే దేవుని కనికరం మన దగ్గరికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సమర్థించుకోవటం, రాహేలు వలె ఆ పాపని కప్పిపెట్టి, ఏం నాన్నగారు నా దగ్గరికి వచ్చావు, నేను ఎట్లా కనపడుతున్నాను, నీ కూతురుగా నేను తప్పు చేస్తానా అని ఇట్లాగా మాట్లాడే స్వభావం కలిగిన వారు చాలామంది ఉంటారు. అటువంటి జీవితం ఉండకూడదు. దావీదు వలె ఆ మనుషుని నేనే ప్రభువా, పేతురు వలె ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడే మన ఆత్మలో దీనత్వం కలిగిన వారు మన అర్థం. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో ఈ అనుభవానికి చాలామంది దూరంగా ఉంటారు. మనం దేవుని సముఖంలో మోకరించినప్పుడు మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి, మన మనస్సాక్షి ఏం చేస్తుంది? మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన మనస్సాక్షి మనతో గద్దిస్తున్నప్పుడే దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. మన మనస్సాక్షి మనం హెచ్చరిస్తున్నప్పుడే దేవుని సమీపించాలి. మనం మోకరించినప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడే ప్రభువా నన్ను కనికరించి నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయకున్నట్లుగా నిర్దోషమైన మనసు నాకు ఇవ్వయ్యా అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. నిర్మలమైన మనసు నాకు ఇవ్వయ్యా అని అడగాలి. ఇక ఆ నిర్మలమైన మనసు ఎంతసేపుడికి వస్తుందో అంతసేపు దేవుని దగ్గర మనం పెనుగులాడుతూనే ఉండాలి. అంతసేపు దేవుని దగ్గర మనం వేడుకుంటూనే ఉండాలి. ప్రభా నా పాపం ఒప్పుకుంటూ ఉన్నాను, అందరు నన్ను ఇట్లా కట్టారు, నా పాపం ఒప్పుకున్నారు అని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. మన మనస్సాక్షికి ఒక ధైర్యం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపట ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధిలో ఆ పాపం చేసిన ఆ స్వభావానికి ఒక విడుదల కలిగినట్లుగా ఉండాలి మనకు. అలాంటి మన మనస్సాక్షి గద్దించినప్పుడు దేవుని దగ్గర మోకరించి పెనుగులాడాలి. ఏదో 2 నిమిషాలు ప్రభువా నా అతిక్రమాన్ని క్షమించని వెళ్ళిపోవటం. మన మనస్సాక్షి కడగబడితే మనకు ఒక సమాధానం వస్తుంది. ఆ సమాధానం దైవికమైనటువంటి సమాధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాపములు దేవుడు క్షమిస్తే ఒక సమాధానం కలిగి ఉంటాం. నీ పాపములు క్షమించబడి నీ సమాధానం గలదానివై వెళ్ళుము అన్నాడు దేవుడు. అలాగ ఆత్మలో దీనత్వం కలిగిన వారు అతిక్రమమును ఒప్పుకునే స్వభావం కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుని ఆత్మ మనల్ని శుద్ధి చేయాలంటే మనం కూడా మన అతిక్రమాన్ని, మన పొరపాటుని, మన అవిధేయతని, మన మనస్సాక్షి ఏది మన మీద నేరారోపణ మోపుతుందో, మన ప్రవర్తన మన మీద ఏది నేరారోపణ, మన హృదయం మన మీద ఏ విషయంలో నేరారోపణ మోపుతుందో ఆ విషయంలో దేవుని దగ్గర మనం సమ్మతి పడాలి. అలాగూ మనస్సాక్షి గద్దించని వారు చాలామంది ఉన్నారు. మనస్సాక్షి వారి మీద నేరారోపణ చెయ్యని క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు. అందుకని వారు ధైర్యంగా తిరగలుగుతున్నారు. కనుక నీతిమంతుడు ఎలాగుంటాడంటే తన మనస్సాక్షి తన గుచ్చటం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దానికి ఒకే ఒక వాక్యాధారం అది చూపించి నేను ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక ఒక నీతిమంతుడు తన మనస్సాక్షి గుచ్చబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గులు కామ వికారమైనటువంటి చేష్టలను ఆ నడువడి చూచి దాని చేత దేవునికి మహిమ కలుగునుగాక.
నీతిమంతుడైన లోతు అన్నాడు పేతురు అక్కడ. చెప్పండి, ఎలాంటి వంతుడంత అతను? నీతిమంతుడైన లోతు. ఇతనిలో ఉన్నటువంటి నీతి ఎలాంటిదంటే, అతని ఎదురు జరుగుతున్నటువంటి ఆ దుష్కార్యాలు చూసి మనస్సాక్షి బాధపడుతుంది. అయ్యో, అబ్రహాముతుంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో ఉంటే నాకు ఈ వేదన ఉండేది కాదు కదా. అబ్రహాముతో ఉంటే ఈ సొదొమ గొమొర్రా పట్ల ఉండేవాడిని కాదు కదా, ప్రశాంతంగా ఉండేవాడిని కదా. ఎందుకు నేను అబ్రహాముని విడిచిపెట్టాను? ఎందుకు ఆ సహవాసాన్ని విడిచిపెట్టాను? ఎందుకు దేవుని విడిచిపెట్టాను? ఎందుకు ఆ సన్నిధిని విడిచిపెట్టాను? ఎందుకు ఇటువంటి ప్రజల మధ్యకి వచ్చాను? నేను నశించిపోయే ప్రజల మధ్యకి వచ్చాను. వీరి పాపం నా మీద వెలుబడి చేస్తుంది, వీరి పాపం నా బిడ్డల మీద శాపంగా మారిపోద్ది. అయ్యో, ఇటువంటి ప్రజల మధ్యకి వచ్చాను. తన మనస్సాక్షి గుచ్చబడుతున్నది ఒక నీతిమంతుడైన లోతు. మన ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం నీతిమంతులమైతే మన మనస్సాక్షి ఏం చేస్తుంది? సూది గుచ్చినట్లుగా మనం పడుస్తుంది. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడవద్దు ఇటువంటి నడవడి, కానీ చేయకూడదు ఇలాంటి పని అని, జీవించకూడదు ఇలాంటి జీవితం అని. అందుకని హాగరు అబ్రహాం ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది. ఒకే ఒక్క మాట అనింది శారామని, వెళ్ళిపోతా ఉందామా. కారణం దీనత్వం లేదా, లోబడ ఆ స్వభావం లేదా. దేవుడు ఏం చేశాడు? ఆమెను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చావు? వెళ్ళు, వారి దగ్గర లోబడి ఉండు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళి లోబడి ఉండు అక్కడ, అప్పుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తానన్నాడు. అలాగ మన జీవితంలో ఒక నీతిమంతుడైతే తన మనస్సాక్షి ఏం చేస్తుంటుంది? గుచ్చుతూ ఉంటుంది. అయ్యో, నేను ఎందుకు ఇలాంటి పొరపాటు చేశాను, నేను ఎందుకు ఇలా మాట్లాడి, నేను ఎందుకు ఇలా నడిచాను. ఒకవేళ మనం వెళ్ళకుండా మార్గాలు వెళితే ఆ మనస్సాక్షి ఏం చేయాలని, వెళ్ళిపో అని కూర్చొని ఇలాగూ ఉండగలిగితే రేపు యేసు వచ్చినప్పుడు ఆయనతో మనం వెళ్ళిపోతాం. మనం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి మనస్సాక్షి మనకు కావాలి. అందుకు మన జీవితంలో ఆత్మలో దీనులమై ఉండాలి. యేసు రక్తం మన శుద్ధి చేస్తే అలాంటి మంచి మనస్సాక్షిని దేవుడు మనకు దయచేస్తాడు. ఒక రోజున కొంతమంది వ్యక్తుల గురించి పౌలు అంటారు, వారు మంచి మనస్సాక్షిని పాడు చేసుకున్నారు అంటాడు. వారు మంచి మనస్సాక్షిని ఏం చేసుకున్నారంటే వాళ్ళు పాడు చేసుకున్నారు. చూడండి వారి గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక, 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇప్పుడు తిమోతి ఎలాంటి మనస్సాక్షి కలిగిన వాడంటే అతను చెప్పాలి, మంచి మనస్సాక్షి కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మనస్సాక్షి కలిగిన వాడంట. అదిగోండి, అలాంటి మంచి మనస్సాక్షిని కొంతమంది ఏం చేశారంట? త్రోసేశారంట. ఎవరు చేయట్లేదండి తప్పు ఈ రోజున? ఎవరు చేయట్లేదండి ఈరోజు పొరపాటు? ఎవరు చేయట్లేదండి? వారు చర్చికి వెళ్తారు, అలాగ చేయట్లేదా? ప్రార్థనకి వెళ్తారు, అలాగ చేయట్లేదా? దేవుడు వాక్యాన్ని వీళ్ళు అలాగ చేయట్లేదు. ఎవరు చేయట్లేదు పొరపాటు? ఆ మంచి అలాగ ఉండకూడదే అని ఆ మంచి మనస్సాక్షిని త్రోసివేస్తారంట. ఆ మంచి మనస్సాక్షిని ఏం చేస్తారు? త్రోసివేస్తారు. మంచి మనస్సాక్షి ఏంటంటే, సరే చర్చికి వెళ్ళి వాడు చేస్తే చేస్తాడు, కానీ నేను అలా చేయకూడదు. ఇది మంచి మనస్సాక్షి. అలాంటి మంచి మనస్సాక్షిని కొంత తోసేశారంట. వాళ్ళు తోసిపడేస్తారంట పక్కకి. ఓడ బద్దలైపోయిందంట. ఇప్పుడు సముద్రం మీద ఒక ఓడ వెళ్తా ఉంది, అది బద్దలైపోతే ఏమైంది? ఆ ఓడ సముద్రంలో మునిగిపోతుంది. అలాగ మన జీవితంలో ఆ ఓడ అనే జీవితం, ఆ హృదయం బద్దలైపోతే మన జీవితం ఏమైపోతామంటే మునిగిపోతాం, నశించిపోతాం. అదిగోండి, వారిలో హూమైనను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా దేవుని వలన శిక్షింపబడుటకై దైవజనుడు ఎవరికి అప్పగిచ్చాడంటే వాళ్ళని. చూడండి ఎంత వేదన. ఎందుకంటే వీరి ద్వారా దేవుని నామం దూషింపబడకూడదు, సైతానికి అప్పగిచ్చేస్తాడు. కానీ కొరింథీ పత్రిక మనం ఒక అనుభవం చదువుతాం. మిమ్మల్ని పవిత్రాలైన కన్యకగా దేవునికి సమర్పించవలనని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరిని దేవునికి సమర్పించాడు పౌలు, కొందరిని ఎవరికి అప్పగించాడు? సాతానుకు అప్పగించాడు. ఇక అంతే, వారు సాతానుకు అప్పగించినప్పుడు ఏమవుతారు? వారు సాతానుకు సంబంధించిన ప్రజలకు వెళ్ళిపోతారు.
భక్తిహీనుల్లాగా మారిపోతారు వారు, వేషధారులాగా మారిపోతారు వారు. కారణం ఏంటంటే సాతాను చేతులకు వెళ్ళిపోయారు. ఇక ఆ సాతాను ఉపయోగించినట్లుగా వారు ఉపయోగపడుతూ ఉంటారు. కానీ పౌలు కొంతమందిని చూచంటాడు, మిమ్మల్ని పవిత్రాలైన కన్యకగా ఒక్కడైన పురుషునికి సమర్పించవాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దైవజనుడు మనల్ని చూసి దేవునికి సమర్పించేటట్లుగా ఉండాలి. అందుకొరకు మనకేం కావాలంటే మంచి మనస్సాక్షి కావాలి. మంచి మనస్సాక్షి. ఈ మనస్సాక్షి మనల్ని పొడుస్తూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది, సూది వలె పొడుస్తూ ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పేతురు వాక్యం మాట్లాడిన తర్వాత వేల మంది వచ్చి అడిగారు, అయ్యా మీ వాక్యం చేత మేము గుచ్చబడింది మా మనస్సాక్షి. మీరు మాట్లాడుతుంటే మా మనస్సాక్షి గుచ్చబడుతాం, మా హృదయం గుచ్చబడతాం. అరే మేము నశించిపోతున్నాం, మేమే కదా ఇలాగుందని. ఇప్పుడు దీంట్లో నుంచి శాపం శిక్షను బయటికి రావాలి. మేము ఏం చేయాలి? వెళ్ళండి, మారు మనసు పొంది బాప్తీసం పొందండి, యేసు ప్రభులోకి రండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుచ్చబడిందంటే వాళ్ళకి. అలాగే మన జీవితంలో కూడా మన మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉండాలి. అలాగ మనం శుద్ధీకరించుకోవాలి. అలాగ మనం కడుక్కోవాలంటే ఆత్మలో దీనులమై ఉండాలి. ఎవరు ఆత్మలో దీనులై ఉంటారో వారు మంచి మనస్సాక్షి కలిగిన వారై దేవుని సందులో అతిక్రమాన్ని ఒప్పుకొని పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఆత్మలో దీనత్వం లేకపోతే మంచి మనస్సాక్షి మనకు రాదు. ఆ మనస్సాక్షిని కూడా తోసేస్తాం మనం. అవసరం లేదండి దేవుడు. చూడండి, కొంతమంది దేవుడి కార్యాలు చేయలేదని కాదు, దేవుడు గద్దించినందుకు విసిగిపోతారు వాళ్ళు. అవసరం లేదండి దేవుడు, అసలు విసిగిపోతారు వాళ్ళు. ఆ మంచి మనస్సాక్షిని తోసేస్తారు వాళ్ళు. అలాంటి జీవితం మన జీవితంలోకి వెళ్ళకూడదు. దేవుడు ఎప్పుడు మన మనస్సాక్షిని హెచ్చరిస్తాడో, ప్రభువా నన్ను కనికరించయ్యా అని మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఆయన సన్నిధిలో తగ్గించుకొని పాదాలు పట్టుకుంటామో అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుని ఎదుట మనల్ని దేవుడు నిలబెడతాడు. కనుక ఈ రాత్రి ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. అలాగ మనం శుద్ధి చేసుకొని ఆయన రాజ్యమునకు వారసులుగా మార్చబడదుము గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో పరలోక రాజ్యములకు మేము ప్రవేశించినట్లుగా ఆత్మలో మేము దీనులమై ఉండాలి ప్రభువా. ఆత్మ విషయమై దీనులమై ఉండాలి ప్రభువా. ఆత్మలో మేము దీనులమై ఉండగలిగితే ప్రభువా పరలోక రాజ్యములు మేము చేరగలుగుతాం ప్రభువా. నీకు స్తోత్రాలు. ఆత్మలో దీనత్వం కలిగిన వారు, ఆత్మలో దీనులైన వారు నిన్ను ఘనపరుస్తారు, నిన్ను గౌరవపరుస్తారు. అదేవిధంగా పరలోకాన్ని సిద్ధపరిచే సేవకులను గౌరవపరుస్తారు. అదేవిధంగా అతిక్రమాన్ని మనస్సాక్షి గద్దించినప్పుడు, హృదయం గద్దించినప్పుడు ఒప్పుకొని ఆ మార్గాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారన్నారు. ఈ రోజున మన జీవితంలో దేవుడు మనల్ని కడిగి శుద్ధి చేయనట్లుగా మనం ఆత్మలో దీనులమై ఉండాలి. మనం ఎప్పుడు తగ్గించుకోని ఉంటామో, నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని దేవుడు అంటాడు. నీ మనసు ఎప్పుడైతే దేవుని దగ్గర వంగిపోతుందో దేవుడి కృప నీ మీదకి ఆవరించబడుతుంది. మంచి మనస్సాక్షిని ఇస్తాడు మనకు. మన ఓడ బద్దలవ్వదు, మన జీవితం పాడవదు, మనం నశించిపోము. ఆ మార్గములో సముద్రం మీద ప్రయాణము చేస్తూనే మనము యేసు ప్రభుని సమీపించగలుగుతాం. మనం దేవుని సన్నిధిలో అలాగూ దేవుడు మనకు శుద్ధీకరించినట్లుగా స్తోత్రం చెల్లించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో దీనులమై మంచి మనస్సాక్షితో ఇక్కడ నుంచి వెళ్ళినట్లుగా రిబ కలబల దుర నమల శబల బల దురబ కల దుర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా
ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైన పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. మన మంచి మనస్సాక్షి కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితంలో ఎవ్వరు మనల్ని ఆపలేరు. ముందుకు సాగిపోతూనే ఉంటాం. ఎర్ర సముద్రాలు ఉన్నా, యోర్దాను నదులు ఉన్నా, శత్రువుని అపవాదిని జయించుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ఆత్మలో దీనులైన వారు, శుద్ధి చేసుకునే వారికి దేవుడు తోడై ఉంటాడు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. భూమిని ఆకాశమును స్తుతించిన మా గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం అన్నావు ప్రభు. ఆత్మ విషయమై దీనులైన వారు ఏ విధంగా ఉంటారు, దాని గురించి మీరు మాతో జ్ఞాపకం చేశారు తండ్రి. పరిశుద్ధుడైన నిన్ను పరిశుద్ధ జనముగా సిద్ధపరిచే సేవకులను వారు గనుపరుస్తారని మాట్లాడారు ప్రభు. అగౌరవపరచరని, ఆయన సన్నిధిని అగౌరవపరచరని, ఆయన నామాన్ని అగౌరవపరచరని, ఆయన వాక్యాన్ని అగౌరవపరచరని, ఆయన సేవకులను అగౌరవపరచరని, ఆత్మలో దీనులైన వారు లోబడి జీవిస్తారన్నారు ప్రభువానికి స్తోత్రాలు. అతిక్రమాన్ని ఒప్పుకొని మంచి మనస్సాక్షి కలిగి ఉంటారని సెలవిచ్చారు ప్రభు. ఎంత గొప్ప దేవుడు నాయన. మాకు మంచి మనస్సాక్షి కలుగున్నట్లుగా మా కోసం మీరు ప్రాణం పెట్టారు ప్రభు. పాడైపోయినటువంటి మనస్సాక్షిని బాగు చేయనట్లుగా మీ రక్తాన్ని చిందించారు. ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరి మనస్సాక్షిని శుద్ధీకరింపబడి మీ రక్తము చేత నూతనపరచబడి మంచి మనస్సాక్షితో ఈ స్థలం నుంచి వెళ్ళున్నట్లుగా సహాయం చేయమని, నీ సన్నిధిని ప్రజలకు తోడుగా ఉంచి రేపు ఉదయకాలం ఆరాధనంతా నీకు మహిమకరంగా జరిగించమని యేసు ప్రభు శక్తి గల నామమును అడిగి ప్రార్థించి సమస్తమును పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లించేదము, కుమారుడైన యేసయ్యకు మన స్తోత్రం చెల్లించేదము, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభువు పేట వందనాలు.